బాగున్నావు బావా? బాగున్నాను వీర్రాజు. చెప్పాను కదక్క, నిన్ను చూడ్డానికైనా అన్నయ్య తప్పకుండా వస్తాడని. వచ్చాడు సరే, ఏం తెచ్చాడంట? అమ్మా అమృత, ఈ బుట్టలో పూలు పళ్ళు ఉన్నాయమ్మా. నీకు ఇష్టమైన స్వీట్స్ కూడా తెచ్చాను, తీసుకోమ్మా. కొత్త కాపురానికి వచ్చిన ఆడపిల్లకి ఇంటి సామాన్లన్నీ ఇస్తారు, కానీ సర్పంచ్ గంగ మాత్రమే హోటల్లో మిగిలినవన్నీ తీసుకొచ్చినట్టున్నాడు. అయ్యో, ఎందుకలా అంటున్నారు? ప్రేమతో ఇవైనా తీసుకొచ్చాడు కదా. ఆయన అంతలా ప్రేమగా చూసుకున్నవాడు చెల్లెలను చూడ్డానికి వస్తే చాలు, అవి ఇవి తీసుకురావాలనేసి ఎవరు అడగలేదు. అవునులే వీర్రాజు, కట్నాలే ఇవ్వలేనుడు ఇంకేమెత్తాళ్లే. మీరు కావాలనే మా అన్నయ్యని అవమానించాలని చూస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్ళు ఇంట్లో ఉన్నారు, ఇలా 200 ఇస్తే వచ్చే పూలు పళ్ళు తీసుకొస్తే మాకు కూడా అవమానమే కదమ్మా. నా చెల్లికి ఏం అవసరమో తెలుసుకుని ఒక్కొక్కటిగా నేనే తీసుకొని వస్తాను. వాళ్ళేదో అన్నారని నువ్వేం పట్టించుకోద్దు బావా. నువ్వు నోరు మీరా. చూడ్డానికి 2 కొడుకులు ఉన్నారు, అక్షంతలేసి కట్నాలు తీసుకునే అదృష్టం ఏ ఒక్క నా కొడుకు ఇవ్వలేదు. వియ్యంకులు ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా అడగాలి కదా. దాని గురించి మీరేం ఆలోచించకండి. నా 4 చెల్లెళ్ళని సమానంగా చూస్తాను. ఏమిస్తావో ఏంటో, అసలు ఎందుకు వచ్చినట్టు? పండగ ఏదైనా ఉందా? ఇప్పుడేం పండుగన్నదన్నాయ్, ఉన్న పండగలన్నీ అయిపోతేను. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు కదా. అమృత వాళ్ళని చూడాలనిపించి వచ్చాను. బావా, నీ చెల్లికి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇలా ఇంటికొచ్చేసి అల్లుళ్లతో ప్రేమగా మాట్లాడి బొట్ట తీసుకొచ్చి బొట్టలో వేసుకుందామని చూస్తున్నాడేమో. నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు, నా చెల్లెళ్ళని చూడ్డానికి మాత్రమే వచ్చాను. నన్ను చూడటానికి నా చెల్లిలే ఇంటికి వచ్చినది, కానీ నేనెప్పుడూ అక్కడికి వెళ్ళలేదే.